బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం బతుకమ్మ పండుగ భాద్రపద మాసం అమావాస్య నుంచి ప్రారంభమయ్యే ఈ సంబరాలు 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ప్రకృతితో మమేకమై ఈ పండుగను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి వంటి రంగురంగుల పువ్వులు బతుకమ్మగా అందంగా పేర్చి మహిళలంతా ఒక చోటకు చేరి ఆడి పాడతారు. నేటి నుంచి ఎంగిలే బతుకమ్మతో బతుకమ్మ పండుగ మొదలు కానున్నాయి. బతుకమ్మ అంటే బతుకు అంటే తెలుగులో జీవితం అని అర్థం. అమ్మ అంటే తల్లి అని అర్థం. దీనినే బతుకమ్మ అని అంటారు. అంటే జీవితమంతా సంతోషంగా సాగిపోవాలనేది ఈ బతుకమ్మ పండుగ ఆంతర్యం. భాద్రపద అమావాస్యని తెలంగాణలో పెత్ర అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున గుమ్మడి, గునుగు, తంగేడు, పట్టుకుచ్చు, బంతి, చామంతి వంటి రకరకాల పువ్వులతో అందమైన బతుకమ్మని పేరుస్తారు. తొలి రోజున పేర్చే బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తూ ఉంటారు. బతుకమ్మని పేర్చేందుకు ఒక రోజు ముందే రకరకాల పువ్వులు సేకరించి వాటిని నీటిలో వేసి నిల్వ చేస్తారు. ఇలా ఒకరోజు నిద్ర చేసిన బతుకమ్మలతో పువ్వులతో బతుకమ్మ మొదటి రోజున పేరుస్తారు. అందుకనే కొన్ని ప్రాంతాల్లో ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని, కొన్ని ప్రాంతాల్లో తిన్న తర్వాత బతుకమ్మని అని పిలుస్తూ ఉంటారు. ఇక తొలి రోజున పేర్చిన బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ ఈరోజు తులసి దళాలు, వక్కలతో పాటుగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయ్యాక ఆ ప్రసాదాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడంతో మొదటి రోజు బతుకమ్మ పూర్తవుతుంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందంగా ముస్తాబవుతారు. మందారం, గుమ్మడి, గునుగు, బంతి, చామంతి, సీతమ్మ, జడలు వంటి రకరకాల అందమైన పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చి ముందుగా ఇంట్లో పూజ చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం వాటిని ఊరిలో ఒక చోటకు అందరూ చేర్చి ఆడిపాడి బతుకమ్మకి స్వాగతం చెబుతారు. ఇలా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అమ్మ మరొకసారి తిప్పరా 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 బొమ్మ కాడ తిప్పరా కరెక్ట్గా తిప్పండి.